హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో కొంచెం డిలే అయింది, దానికి సారీ. మీకు మంచి హాలిడే స్పాట్ చూపిద్దామని కొంచెం డిలే చేశాను. ఇది అయితే నైరోబీలో వన్ ఆఫ్ ద ఫేమస్ హాలిడే స్పాట్ ముంబాసా అని. ముంబాసాలో ఐలాండ్ చాలా బాగుంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రసన్న వ్లాగ్స్. Like, share, subscribe, and don't forget to hit the bell icon. హాలిడే స్పాట్ అని చెప్పాను కదా, ఈ హాలిడే స్పాట్ ఏంటంటే నైరోబీ పక్కన ముంబాసా అని ఒక ఊరు ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే ఇండియాలో చెన్నై ఉంటుంది కదా, సీ ప్లేస్ అలా ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్తున్నాం ముందు మనము. దీనికి 3 ways ఉంటాయి, రోడ్ వే, అలాగే ఫ్లైట్, అలాగే ట్రైన్ కూడా ఉంటుంది. ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మేమైతే ఫ్లైట్లో వెళ్తున్నాము. ఇది లోకల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఉంటుంది. డైరెక్ట్గా అక్కడ ఐలాండ్ దగ్గర వెళ్ళొచ్చు అన్నమాట. మనము ఇక్కడ నుంచి తీసుకొని, అలాగే ట్రైన్ కూడా ఊర్లో దింపుద్దండి. ట్రైన్ అయితే ముంబాసా ఊర్లో ఉంటుంది. అక్కడి నుంచి ఫెర్రీ ఎక్కి మనం ఐలాండ్కి వెళ్ళాలంటే ఐలాండ్కి, లేదంటే హోటల్కి వెళ్ళాలంటే హోటల్కి అలా వెళ్ళొచ్చు అనమాట. అదే వేలో బస్సు, కారు, రోడ్డుకి వెళ్ళాలంటే కారు, బస్సు అలాగా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడైతే మనం ఫ్లైట్ త్రూ వెళ్తున్నాము. ఫ్లైట్ అయితే డైరెక్ట్గా ఐలాండ్ దగ్గర దింపింది మమ్మల్ని. ఇది చాలా బాగుంటుందండి ప్లేస్. ఐలాండ్ అంటే సీ మధ్యలో హోటల్ ఉండి చుట్టూ సీ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫుడ్ కానీ హోటల్ కానీ అంతా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మంచి హాలిడే స్పాట్ అన్నమాట. హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అలాగా చాలా బాగుంటుంది. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. ఈరోజు అయితే ఫ్లైట్ త్రూ వెళ్తున్నాము. మేము చాలాసార్లు వెళ్ళాము, బట్ ఫ్లైట్ త్రూ ఒక 2-3 times వెళ్ళాము. మళ్ళీ రోడ్డు వెళ్ళాము, బై రోడ్ వెళ్ళాము, కార్లో వెళ్ళాము, బస్లో వెళ్ళాము. అలాగే ట్రైన్ అయితే చాలా ఎక్సలెంట్, అసలు చాలా బాగుంటుంది. ట్రైన్ అయితే ఒక 6-7 hours పడుతుంది జర్నీ. ఫ్లైట్ అయితే 1.5 hour అలా ఉంటుంది. అదేవిధంగా బస్ అయితే నైట్ ఎక్కితే మార్నింగ్ అలా ఉంటుంది అనమాట. నైట్ 10కి అలాగా ఎక్కితే మార్నింగ్ వెళ్ళొచ్చు అనమాట. అది జర్నీ అయితే అలా ఉంటుంది. బై రోడ్ అయితే 8 hours అలా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి, పైనుంచి చూస్తుంటే. ఇదంతా నైరోబీ దాటి ముంబాసా వెళ్తాము. ఎక్కువ శాతం హాలిడే స్పాట్ కదా, చాలా వరకు అందరూ డిసెంబర్ టైంలో అక్కడికి వెళ్ళి రిలాక్స్ అవ్వటం, చిల్ అవటం అనేది చాలా చేస్తుంటారు చాలామంది. ఈసారి అయితే అక్కడ ఉన్న నార్మల్గా అయితే హోటల్ దగ్గర బీచ్ అలా వెళ్తుంటాము. ఈసారి అయితే మాత్రం ఐలాండ్ వెళ్ళారు. ఐలాండ్ దగ్గర ఉన్నాం అనమాట. అంటే చుట్టూ సీ ఉండి మధ్యలో హోటల్ ఉంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ ప్లేస్ అయితే. ఎక్సలెంట్ ఉంది. ఇదైతే చూడండి, ఊరంతా ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. మీకు కొంచెం దీంట్లో మా జర్నీ, అలాగే హోటలు, కొంచెం బీచ్ అవి చూపించాను. చిన్నగా ఎలా కనిపిస్తున్నాయో చూడండి. కానీ ఫ్లైట్ అయితే లోకల్ ఫ్లైట్స్ కదా, కొంచెం భయంగానే ఉంటుంది. ఏదో షేక్ అవుతున్నట్టు, పడిపోతున్నట్టు అలా అనిపిస్తుంది. బట్ 1.5 hour జర్నీ తెలియకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్ అయితే మనకి హోటల్ రూమ్ సేవ్ అయిద్దండి. ఎలాగా అంటే వాళ్ళు 11కి హోటల్ ఇస్తారు మనకి చెకిన్కి. 11కి ఇచ్చినప్పుడు ఏంటంటే మనం బస్సు అలాంటివి అయితే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈవినింగ్ 6కి అలా రీచ్ అవుతుంటాము. కాబట్టి మనకి ఆ డే వేస్ట్ అయినట్టు అవుతుంది. ఫ్లైట్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాం కాబట్టి 11:30-12కి అంతా మనం చెక్ ఇన్ అవ్వచ్చు కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. హోటల్ కూడా వేస్ట్ అవ్వదు. మొత్తానికైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి ఒక చిన్న వెహికల్ పెట్టుకొని అక్కడికి వెళ్ళామన్నమాట.
ఐలాండ్ ఉండే ప్లేస్కి. ఐలాండ్ లోపలికి వెళ్ళటానికి మాత్రం వాళ్ళు పెద్ద ట్రక్ ఏదో యూస్ చేశారు, దాంట్లో తీసుకెళ్లారనమాట లోపలికి. ఇదైతే ఊరండి, ఇది బీచ్ ఉండే ప్లేస్ సైడ్ అనమాట. ఒకటి ఫెర్రీకి ముందు, ఫెర్రీ తర్వాత. ఇది మనం డైరెక్ట్గా ఫెర్రీ తర్వాత దిగిన ఊరు. చూడండి ఇదంతా రోడ్లో ఎంత బాగుందో. ఇక్కడంతా హోటల్స్ అలాంటివే ఉంటాయి అన్నీ, ఊరు తక్కువ ఉంటుంది. ఫెర్రీకి ముందు అయితే ఊరు ఉంటుంది అనమాట. ఇది చూడండి రోడ్ సైడ్ అంతా ఆఫ్రికన్ బొమ్మలు అవన్నీ ఎంత బ్యూటిఫుల్గా పెయింట్ చేసి పెట్టారు వాళ్ళు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఐలాండ్కి వెళ్తున్నాము. మంచి హాలిడే స్పాట్, బ్యూటిఫుల్ స్పాట్ అనమాట. చాలా బాగుంది. చూడండి పక్కన చూడండి, రోడ్డు పక్కన ఎంత మంచి మంచి బొమ్మలు అవన్నీ ఉన్నాయో. ఇక్కడ నుంచి వాళ్ళ వెహికల్ సగం దూరం అక్కడ నుంచి పెద్ద వెహికల్ ఏదో వచ్చింది, దాంట్లో ఎక్కి మళ్ళీ ఐలాండ్ లోపలికి వెళ్ళాం మేము. ఇదైతే ప్రతి డిసెంబర్కి ఆల్మోస్ట్ హాలిడే స్పాట్కి చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇక్కడికి ఐలాండ్ వచ్చేసాము. ఇలా పెద్ద వెహికల్లో తీసుకొని వచ్చారు మనల్ని. మొత్తానికి హోటల్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఖరీబు వెల్కమ్. ఇక్కడ తిను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వెల్కమ్ డ్రింక్ వెళ్ళగానే ఫస్ట్ వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. కూర్చొని ఉంటే తను అన్ని ఎటు పక్క ఉన్నాయి ఏంటి, రూమ్స్ అన్నీ ఏంటి అనేది తను గైడ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అన్నీ తను చెప్తా ఉన్నారు, ఇది ఇలా కానీ. ఎక్కువ మంది అయితే లేరు, వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదిగో చూడండి, హోటల్ పైనుంచి అంటే రూమ్ పైనుంచి, మేమున్న రూమ్ పైనుంచి ఇది వ్యూ. చుట్టూ మీకు సీ కనిపిస్తుంది, మధ్యలో హోటల్, అది స్విమ్మింగ్ పూలు. అక్కడ హట్ దగ్గర ఉన్నది స్విమ్మింగ్ పూలు, అదేమో సీ దూరంగా కనిపిస్తుంది కదా, అది సీ. ఇది హోటల్ రూము. చాలా బ్యూటిఫుల్గా ఉంది హోటల్ రూమ్ కూడా, చాలా నీట్గా చాలా బాగుంటాయి. ఒక చిన్న దివాన్ ఇచ్చాడు, 2 బెడ్స్ ఇచ్చారు. ఈ ఒక్కటే కాకుండా 2-3 రూమ్స్ చూపించాను మీకు. మా రూమే కాకుండా మిగతా రూమ్స్ కూడా చూపించాను. ఇక్కడ నుంచి అసలు ఇది బాల్కనీ లాగా, చిన్నగా బాల్కనీ లాగా ఇచ్చారు చూడండి. ఇక్కడ నుంచి కానీ నైట్ టైం కానీ చూస్తే బ్యూటిఫుల్గా ఎక్సలెంట్గా ఉంటుంది రూము. అసలు ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది అంటే, మంచి ఎయిర్ వస్తా చాలా బాగుంటుంది. సన్సెట్, సన్ రైజ్ అయితే ఇక్కడ నుంచి చూస్తుంటే ఎక్సలెంట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి రూమ్కి కిందకి వచ్చి చూస్తే అక్కడ చుట్టూ అవన్నీ ఉన్నాయి కదా రూమ్స్, హట్స్ అన్నీ. ఇక్కడ ఇంకొక రూము, దీనికి డూప్లెక్స్ రూమ్ అనమాట ఇది. కిందేమో ఊరుకునే లివింగ్ ఏరియా లాగా ఇచ్చాడు, పైన బెడ్రూమ్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న సిట్టింగ్ లాగా ఇచ్చి చిన్న సోఫా ఇచ్చారు, దివాన్ లాగా. ఇక్కడ చూడండి బెడ్రూమ్ లాగా ఇచ్చాడు, బెడ్ ఇచ్చి ఫస్ట్ లివింగ్, తర్వాత కొంచెం బెడ్రూమ్, తర్వాత ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే చిన్న బెడ్ లాగా వేసి ఏదైనా ఈవినింగ్ టైం అలా పార్టీ చేసుకోవాలన్నా, 4-5 ఫ్రెండ్స్ టుగెదర్గా పార్టీ చేసుకోవాలంటే చాలా బాగుంది ఇది ఈ ప్లేస్ అయితే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈవినింగ్ టైం చిల్ అవటానికి వాటికి చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి చిన్న బాల్కనీ ఉంటుంది, ఆ బాల్కనీలో నుంచి కూడా వ్యూ చూస్తే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం టీ తాగటానికి కానీ దానికి కానీ చాలా బాగుంటుంది. రూమ్ సర్వీస్కి చెప్తే మనకు తెచ్చిస్తారు, లేదంటే మనం కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చుట్టూ సీ అంతా ఉండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ చిన్న చిన్న హట్స్ వేసి ఉన్నారు చూడండి,
ఇవి కూడా స్పా, ఇవన్నీ స్పాకి అలాగా కొంచెం డిఫరెంట్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మసాజ్కి, బారు, రెస్టారెంటు అన్నీ అన్నమాట ఇవన్నీ. ఇది ఒక చిన్న రూమ్ లాగా ఉంది చూడండి. మళ్ళీ ఇది ఒక కింద రూమ్ లాగా. ఇదిగోండి, చాలా బ్యూటిఫుల్గాను బాగుంటుంది అసలు. హాలిడే స్పాట్ అయితే ఎక్సలెంట్ హాలిడే స్పాట్, బాగా రిలాక్స్ అవ్వచ్చు. నైరోబీలో అయితే ఇది ఒకటి ఫేమస్, ఇది ఇంకొకటి మసై మారా. ఈ రెండు, ముంబాసా, మసై మారా బాగా ఫేమస్. ఏదైనా నైరోబీలో ఫేమస్ అంటే ఈ రెండే, ఎక్కువ శాతం వీటికే వెళ్తారు. హాలిడే స్పాట్ ఏదైనా వెళ్ళాలి అంటే ఇదన్నమాట. బీచ్ చూడండి ఎంత బాగుందో, ప్లెజెంట్గా, పీస్ఫుల్గా, చక్కగా అలా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు బీచ్లో. చిన్న హట్స్, అలాగే ఒక పెద్ద రూమ్స్, అలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడైతే. ఈ ముంబాసా స్పెషల్ ఏంటంటే సన్ రైజ్ సన్సెట్ అయితే చాలా బాగుంటుందండి, అసలు ఎక్సలెంట్ ఉంటుంది. అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతుంటే నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేనైతే ఈ వీడియోలో మీకు ఎక్కువ నేచరే చూపించాను. ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. ఫుడ్ వీడియో తీయటం మర్చిపోయాను, అది కొంచెం మిస్ అయింది ఆ బిట్. బట్ ఫుడ్ కూడా చాలా వెరైటీస్ చాలా బాగుంటాయి. స్వీట్స్ కానీ అన్నీ చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్ ఫుల్ బోర్డ్ అంటే ఫుల్ బోర్డ్ ఇస్తారు మనకు వాళ్ళు. చూడండి వ్యూస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు. అక్కడ కానీ కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే ఆ థ్రిల్లే వేరు, చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ ప్లేస్. మేము ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కాకపోయినా 2 years వన్స్ అయినా ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్తుంటాము. చెప్పాను కదా, నైరోబీలో అయితే ఫేమస్ ఏంటంటే ముంబాసా, మసై మారా. చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. మిగతా అన్నీ చిన్న ప్లేసెస్ ఓకే, బట్ ఈ 2 ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి, ఎంజాయ్ చేయొచ్చు. అంటే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేసే ప్లేస్ అన్నమాట. కాకపోతే ఫ్లైట్కి వెళ్తే కొంచెం మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ కొంచెం రిలాక్స్ ఎక్కువ అవ్వచ్చు. మామూలుగా వెళ్తేనేమో కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కొంచెం ప్రాబ్లం అన్నమాట. అంటే వెళ్ళి అంత టైర్డ్ అయిపోతాం మనం. ఇది వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు కామెంట్ చేయండి. ముందు కామెంట్ చేస్తే ఇంక ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ మీకు చూపిస్తాను. ఆఫ్రికాలో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇది ఒకటి చూపించాను. మెయిన్ అయితే లాస్ట్ టైం మసై మారా చూపించాను కదా, ఇప్పుడు ముంబాసా. ఈ 2 మెయిన్ టూరిస్ట్ ప్లేస్లు, మిగతాయి కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే చెప్పాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంజాయ్ ద వీడియో. బాయ్ బాయ్.